ఆమె ఒక ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్, మహారాష్ట్రకు చెందింది. 2023వ బ్యాచ్. ట్రైనీ అంటే ఎలా ఉండాలి? తన పైన ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవాలి. కానీ ఆమె వివాదాలు విరివిగా ఉన్న వనిత. ఆమె పేరు పూజా ఖేడ్కర్. ఈ పాటికే మీకు ఈమె గురించి అర్థమై ఉంటుంది. కానీ తవ్వే కొద్దీ తట్టెడన్నట్టు రోజుకో కొత్త విషయం బయటపడుతుంది ఆమె గురించి. ఇంతకీ ఆమె ఎందుకు వెలుగులోకి వచ్చిందన్నట్టు. ఆమె పూణేలో అసిస్టెంట్ కలెక్టర్. 2024 జూన్ 3 నుండి మొదలైంది ఆమె ఉద్యోగం. ఆమె వచ్చి రాగానే పూణే అడిషనల్ కలెక్టర్ అయిన అజయ్ మోర్ ఆఫీసును ఆక్రమించింది. అప్పుడు ఆయన సెలవులో ఉన్నారు. ఆయన నేమ్ ప్లేట్ ని తీసేసి ఫర్నిచర్ ను తొలగించి వేరే ఫర్నిచర్ అరేంజ్ చేసింది. ఆయన తిరిగి వచ్చి అంతా చూసి విస్తూబోయి ఆయన ఛాంబర్ లోనే ఒక చిన్న గదిని ఆమెకు ఆఫీస్ గా ఇచ్చారు. ఓకే, ఇంకా ఒక ట్రైనీ ఆఫీసర్ మాత్రమే అయిన ఆమె రెడ్ అండ్ బ్లూ బేకన్ లైట్ ని ఫిక్స్ చేసిన ఒక ప్రైవేట్ లగ్జరీ కార్, అంటే మన వాడుక భాషలో బుగ్గ కార్ అంటాం కదా, అదనమాట. దానికి విఐపి నెంబర్ ప్లేట్, అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అనే అక్షరాలు తగిలించుకొని తిరుగుతోంది. సెపరేట్ ఆఫీసు, అధికారిక నివాసం, అధికారిక వాహనం మరియు స్వంత స్టాఫ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కావాలని అడుగుతోంది. వీటి కోసం తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ని కూడా ఉపయోగించి ఒత్తిడి తెస్తోంది. నిజానికి ఇవన్నీ ఒక ట్రైనీ ఆఫీసర్ కి సమకూర్చరు. ఇవన్నీ అధికార దుర్వినియోగం కిందకు వస్తాయి. పూణే కలెక్టర్ అయిన సుహాస్ దివస్ ఆమె పైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ఆమె చర్యలపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఆరోపణల రీత్యానే ప్రస్తుతం ఆమెను పూణే నుండి వాషిం డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు. తవ్వే కొద్దీ తట్టెడు. ఇలాంటి చర్యలతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమె పూర్వాపరాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఆమె ఎలా సివిల్ సర్వెంట్ అయిందనే ఆలోచనలు రాజుకున్నాయి. దాంతో లోపలికి కెలకడం మొదలెట్టారు. ఆమె సివిల్ సర్వీస్ లో క్వాలిఫై కావడం కోసం డిజబిలిటీ కేటగిరీ క్రింద బ్లైండ్నెస్ అండ్ మెంటల్ ఇల్నెస్ సర్టిఫికెట్ ను మరియు క్యాస్ట్ కు సంబంధించి ఓబీసీ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేసిందని బయటపడింది. సో వాటి మీద పడింది అందరి దృష్టి. పూజ సబ్మిట్ చేసిన డిజబిలిటీ కేటగిరీలో బ్లైండ్నెస్ అండ్ మెంటల్ ఇల్నెస్ సర్టిఫికెట్ ను క్రాస్ చెక్ చేయడం కోసం 2022లో ఎయిమ్స్ లో మెడికల్ ఎగ్జామ్ చేయించుకోవాలని అడిగారు. అప్పుడు ఆమె తనకు COVID-19 సోకిందని వాయిదా వేసింది. అలా 4 సార్లు వాయిదా వేసి చివరికి టెస్ట్ కి అటెండ్ అయింది. 2 కళ్ళల్లో ఎందుకు చూపు పోయిందో తెలుసుకోవడానికి ఆమెను MRI తీసుకోమన్నారు. దానికి ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి ఇచ్చిన జవాబు ఏంటంటే తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని, అంటే ఒక క్లోజ్డ్ ప్రదేశంలో ఉండలేని బలహీనత అన్నమాట. ఈ ఇష్యూ క్యాటికి అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కి వెళ్ళింది. ఫిబ్రవరి 23, 2023లో అది ఇచ్చిన ఆర్డర్లో ఆమె డిజబిలిటీ ఎంత మొత్తం ఉందో నిర్ధారించలేమని తేల్చి చెప్పింది. ఇంకా ఆమె ఓబీసీ సర్టిఫికెట్ దగ్గరకు వద్దాం. అయితే ఈ సర్టిఫికెట్ కావాలంటే పేరెంటల్ ఇన్కమ్ లిమిట్ వచ్చేసి 8 lakhs వరకు ఉండాలి. కానీ ఆమె తండ్రి 2024లో అహ్మద్ నగర్ నుండి ఎన్నికల్లో నిలబడ్డాడు. ఎలక్షన్ అఫిడవిట్ లో 40 కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు, వీటిలో 110 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు, 7 ఫ్లాట్స్, 900 grams బంగారం, 17 లక్షల విలువ చేసే ఒక గోల్డ్ వాచ్ మరియు 4 కార్లున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆమె తల్లికి 20 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు, మరీ ముఖ్యంగా పూజా ఖేడ్కర్ కు స్వంతంగా 17 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉందని వెల్లడైంది. ఇన్ని అవకతవకలతో పూజా ఖేడ్కర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. దానికి తోడు దర్పానికి ప్రాకులాడింది. దాంతో ఈ వివాదాల మీద ఎంక్వైరీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ మనోజ్ కుమార్ ద్వివేది నేతృత్వంలో ఒక సింగిల్ మ్యాన్ కమిటీని నియమించింది. 2 వారాల్లో రిపోర్ట్ ఇమ్మని గడువు విధించింది. అయితే విషయం ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఫ్రెష్ గా ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు ఒకటి వచ్చింది. దాంతో దృష్టి పూజా ఖేడ్కర్ మీద నుండి ఆమె తల్లిదండ్రులపైకి మళ్ళింది. వారు దిలీప్ మరియు మనోరమ ఖేడ్కర్. ఇటీవలే వచ్చిన వారి వీడియో వైరల్ అయింది. మనోరమ ఖేడ్కర్ అహ్మద్ నగర్ లోని బల్గాం గ్రామానికి సర్పంచ్. ఒక ఆస్తి గొడవలో జరుగుతున్న తీవ్ర వాదనలో ఆమె చేతిలో పిస్టల్ తిప్పుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. పూణే గ్రామీణ పోలీస్ పాడ్ పోలీస్ స్టేషన్ లో మనోరమ ఖేడ్కర్ కి వ్యతిరేకంగా FIR నమోదైంది. ఒక రైతును పిస్టల్ తో బెదిరించినందుకు. మనోరమ ఖేడ్కర్ మరో 5 పైనన్నమాట. సెక్షన్లు వచ్చేసి 323, 504 మరియు
506 క్రింద FIR నమోదైంది. ఆయుధాల చట్టం కూడా ఈ కేసులో ఉంది. పూజా తల్లి ప్రజా సేవ చేసే వంశం నుండొచ్చింది. ఆమె తండ్రి కూడా ఒక IAS ఆఫీసర్. ఆమె మీదున్న ఆరోపణల ప్రకారం గతంలో కూడా చాలా లీగల్ విషయాల్లో ఆమె తలదూర్చింది. ఒక అరెస్ట్ అయిన వ్యక్తిని రిలీజ్ చేయమని నవీ ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ మీద ఒత్తిడి తెచ్చిందని, 21 సార్లు ట్రాఫిక్ వయోలేషన్ లో దొరికిపోయిందని, తన కారుకి ఎర్రబుగ్గ వాడిందనే ఆరోపణల మీద కూడా విచారణ ఎదుర్కొంది. ఇంకా పూజా తండ్రి దిలీప్ ఖేడ్కర్ మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ అధికారి. ఈయన కూడా వివాదాల్లో చాలా సార్లు చిక్కుకున్నారు. ప్రభుత్వ అధికారులను బెదిరించడం లాంటివన్నమాట. అహ్మద్ నగర్ నుండి 2024లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఫ్యామిలీ వివాదాలతోనే బతికేస్తున్నారన్నమాట. పూజా ఖేడ్కర్ మీద ఆరోపణలన్నీ నిజమని ప్రూవ్ అయితే ఆమెను సర్వీసు నుండి పూర్తిగా తొలగిస్తారు. అధికారం అనేది సేవ చేయడానికే గాని స్వాహా చేయడానికి మాత్రం కాదు.